హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సన్ డైరెక్ట్ అనేది ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలి, అదేవిధంగా మనది సిగ్నల్ అనేది ఏ విధంగా కలుపుకోవాలనేది మీకు చూపిస్తాను. అది కూడా వితౌట్ మీటర్ తోటి అయితే మీకైతే ఈ సిగ్నల్ కలిపి చూపిస్తాను. అది ఏ విధంగా కలపాలి, అదేవిధంగా మనం సన్ డైరెక్ట్ యాంటీనా అనేది మనం కొత్త తీసుకున్నప్పుడు ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. మనకి వచ్చేసి యాంటీనా అండి, ఈ విధంగా రౌండ్గా అయితే ఒక ప్లేట్ లాగా అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ సెట్తో సహా కొన్ని మెటీరియల్స్ వస్తాయి, అవి ఏంటో చూపిస్తాను. ఇది చూసారు కదా, ఇది మనం చూసుకున్నట్టయితే కింద మనం ఎక్కడైతే ఫిట్టింగ్ చేస్తామో దానికైతే ఈ బేస్ అయితే వస్తుంది. మనం ఈ విధంగా కింద ఫిట్టింగ్ చేసుకొని దీనికి ఓవర్ చేసుకొని గైడ్లు వేసుకొని మనం ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీన్ని ఆనుకొని మనకు స్టాండ్ అయితే వస్తుంది, బొంగు లాంటిది చూసారు కదా, ఒక పైప్ లాంటి అయితే వచ్చింది. అది కూడా ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు దీనికి వచ్చేసి ఎల్ఎంబి వస్తుంది. ఆ ఎల్ఎంబి పెట్టుకోవడానికి అయితే ఒక ఫ్లాట్ పైప్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ రౌండ్ పైప్ ఉంది కదా, ఈ రౌండ్ పైప్ అనేది ఫిట్టింగ్ చేసుకోవడానికి ఒక క్లాంప్ రాడ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 సపోర్ట్ రాడ్ అయితే రావడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే మనకు ప్లాస్టిక్ అండి, దీంట్లో వచ్చేసి మనకు ఎల్ఎంబి అయితే వస్తుందండి. ఇక్కడ ఎల్ఎంబి అయితే ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు చూస్తున్న ఈ రౌండ్ ప్లేట్ లాంటి యాంటీని ఆపడానికి అయితే కింద ఒక బేస్ లాంటి అయితే వస్తుంది. ఇది పైప్ కట్ ఫిట్టింగ్ చేయబడి ఉంటుంది, అది ఒకటి రావడం జరిగింది. అలాగే మనం వైర్ అనేది దేనికైనా అటాచ్ చేసుకొని టైట్ చేసుకోవడానికి అయితే కొన్ని కేబుల్ టైస్ అయితే వచ్చినాయి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు వైర్ క్లాంపులు అనేది రావడం జరిగింది. అదేవిధంగా కొన్ని స్క్రూలు, గట్టీలు, నట్లు అయితే ఈ విధంగా రావడం జరిగింది. దీంట్లో మనకి ఈ విధంగా అయితే కొన్ని స్క్రూలు, గట్టీలు అయితే రావడం జరిగింది. అదేవిధంగా దీని మాన్యువల్ అండి, మనం దీన్ని ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలని దీంట్లో అయితే వీళ్ళు డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. సరే కదా, మనం ఈ విధంగా అయితే దీని ద్వారా అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం అయితే దీన్ని కంప్లీట్గా అయితే ఫిట్టింగ్ అయితే చేద్దాం. ఫిట్టింగ్ చేసుకోవడానికి మనకు కొన్ని పానలు అయితే యూజ్ అవుతాయి. అలాగే ఒక స్క్రూ డ్రైవరు, టెస్టరు, కటింగ్ ప్లేట్, ఈ విధంగా అయితే కొంచెం సామాన్యం తీసుకోవాలి. నేనైతే పక్కకి వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి నేను చూస్తున్న ఈ మన యాంటీనాకు కింద క్లాంప్ అనేది వచ్చింది కదా, ఇదైతే ముందుగా అయితే మనం ఎల్ఎంబి పెట్టుకోవడానికి అయితే ఈ బేస్ అయితే ఇస్తాడు. దీని అయితే మనం ముందుగా అయితే దీనికైతే ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ పట్టి చూసుకున్నట్టయితే ఈ పట్టి వచ్చేసి మనకు ఈ యాంటీనా ఉంది కదా రౌండ్గా, దీనికైతే మనకు కింది వైపు అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మనకు యారో మార్క్ అనేది పైకి అయితే ఉంది, ఇక్కడ యారో మార్క్ అనేది కనిపిస్తుంది, సింబల్ అనేది ఇది పైకి రావాలి. ఇది ఫిట్టింగ్ చేసుకునే ముందైతే మనము ఈ విధంగా మనకు ఎల్ఎంబి పట్టి అయితే వస్తుంది. ఈ ఎల్ఎంబి పట్టి అనేది యారో మార్కు కింది సైడ్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంచుకొని మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. మన డయాగ్రామ్లో కూడా క్లుప్తంగా అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకొని మనకు 1 ఇంచు నట్టు బోల్ట్ అయితే ఇస్తాడు, ఇది కూడా మనం ఇక్కడ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ముందే ఎందుకు ఫిట్టింగ్ చేస్తున్నానంటే మనకు యాంటీనాకు ఫిట్టింగ్ చేసినాక దీన్ని అయితే మనకు టైట్ చేసుకోవడానికి అయితే వీలైతే కాదు, అందుకని ఇది ముందైతే ఫిట్ చేస్తున్నాను. ఎవరైనా కూడా ముందే చేస్తారండి, నేను కూడా ముందే చేస్తున్నాను. ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. మనకు ఈ విధంగా 1 ఇంచు నట్లు అయితే 2 అయితే వస్తాయి, నట్టు బోల్ట్ 2 వస్తాయి. ఈ నట్టు బోల్ట్ అయితే మనం ముందైతే వేసుకోవాలి. దీనికి ఈ విధంగా వేసుకొని మనం ఈ నట్లను ఎక్కించుకోవాలి బోల్ట్ పెట్టుకొని. మనకు స్పైనర్ వచ్చేసి 10-11 అయితే మనకు స్పైనర్ అనేది యూజ్ అయితే అవుతుంది ఈ నట్లకైతే. ఇది కూడా టైట్ చేసుకోవాలి ఈ విధంగా. కదా, ఈ విధంగా టైట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర టెక్నీషియన్ అవైలబుల్గా లేకుంటే మీరు ఈ వీడియో చూస్తూ సన్ డైరెక్ట్ కానీ ఏటర్లు కానీ ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. మీకైతే ఈజీగా ఉంటుందని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత యాంటీనా ఉంది కదా, ఈ యాంటీనాకి అయితే మనకు ఇక్కడ పేర్లు అయితే అవుపిస్తున్నాయి కదా, ఈ పేర్లు అనేది మనకు సీదా అయితే ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని మనకు ఎల్ఎంబి పట్టి అనేది కింద సైడ్ రావాలి, ఈ క్లాంప్ అనేది మీ సైడ్ ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని వీటికి స్క్రూ అయితే చేసుకోవాలి. మనకి ఇట్లా ఈ విధంగా 1/2 ఇంచ్ స్క్రూ అయితే ఉంటాయి, 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువనే ఉంటాయి స్క్రూలు అనేది, ఇవైతే వేసుకోవాలి. ఈ విధంగా ఈ కింది నుండి మనకు 4 అయితే వస్తాయి, 4 అనేది ఈ విధంగా పెట్టుకొని చూస్తున్న విధంగా మనం స్క్రూలు అయితే ఎక్కించుకోవాలి. మనం 4 స్క్రూలు ఒకేసారి పెట్టుకున్నాక టైట్ చేసుకోవాలి. చూసారుగా
ఇప్పుడైతే నేను ఆపోజిట్ అనేది ఒక స్క్రూ అనేది వేస్తున్నాను. ఆపోజిట్ కాకపోయినా సైడ్గా వేసుకోండి, ఏం కాదు. వేసుకున్నాక ఈ 4 అనేది ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మన 10-11 స్పైనర్ తోటి ఒకసారి గట్టిగా అయితే టైట్ అనేది చేసుకుందాం. ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోవాలి. వీడియో అయితే కొద్దిగా పెద్దగా ఉంటుంది, దీని అయిపోయే వరకు చూస్తే మీకు కొద్దిగా అవగాహన వస్తుంది. సొంతంగా మీరు ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు మీ ఇంట్లోనే. ఇలాంటి ఒక టెక్నీషియన్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ అవసరం లేకుండా మీరు మీ ఇంట్లోనే సొంతంగా ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, నేను 4 నట్టు బోల్ట్ అయితే ఎక్కించాను. ఇప్పుడు ఈ 10-11 స్పైనర్ తోటి టైట్ చేస్తాను. చూడండి, ఈ విధంగా 4 బోర్డు నట్లు అయితే టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ పైప్ ఉంది కదా, బేస్ పైప్ ఉంది కదా, ఈ పైప్కి అయితే మనం ఇక్కడ ఒకటి క్లాంప్ అయితే వస్తుంది. చూసారు కదా, పైప్ క్లాంప్ అండి. ఈ క్లాంప్ ఆల్రెడీ నేను 3 నట్లు అయితే పెట్టి అయితే ఉంచాను. దీన్ని అయితే ఇక్కడ మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇటు పై సైడ్ అయితే 2 హోల్స్ కనిపిస్తుంది. ఇక్కడ అయితే మెయిన్ నట్ పెద్ద నట్ అయితే వస్తుంది. పెద్ద నట్ వచ్చేటప్పుడు అయితే మనం ఇట్లా పైన పెట్టుకోవాలి. ఈ పైన పెట్టుకున్న తర్వాత పైకి అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సరే ఇలా ఈ విధంగా అయితే 2 ఇంచు నట్ బోల్డ్ అయితే వస్తాయి. ఇదనే ఈ విధంగా ఎక్కించుకోవాలి మనం. ఆ టైన్ ఇటు సైడ్ ఎక్కించుకోండి. ఎక్కించుకున్నాక నేను ఇటు సైడ్ అయితే పెడుతున్నాను. ఈ విధంగా పెడుతున్నాక ఒకవైపు నట్ అనేది ఎక్కియాలి. ఫోల్డ్ పెట్టుకున్నా కాబట్టి నట్ కంపల్సరీ ఎక్కియాలి. ఇక్కడ నట్ అనేది ఎక్కించాను కదా, ఎక్కించినాక ఇక్కడ మనకు 2 పట్టీలు అయితే అవుపిస్తాయి. ఈ పట్టిలకి అయితే సపరేట్ ఇటు సైడ్ నట్ బోల్ట్ వస్తుంది, ఇటు సైడ్ కూడా నట్ బోల్ట్ వస్తుంది. అదనేది ఈ పట్టికి అయితే బిగించుకోవాలి. సరే కదా, ఇక్కడ వచ్చింది కదా, సరే కదా. నట్టు బోల్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీనికి వాషర్ కూడా పట్టుకోవడానికి వస్తుంది. ఇది మనం లోపల ఉండే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది అవుపిస్తుంది కూడా చూడండి. ఈ విధంగా లోపల నుండి పెట్టుకొని కరెక్ట్ ప్లేస్లో అయితే దాన్ని ఫిట్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ వాచర్ అని వేసుకొని కరెక్ట్ గాలాల పడితే చూసుకోవాలి. సరే, గాలాలు అయితే కరెక్ట్ పడ్డది. ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోవాలి. ఇవైతే మనం ఫుల్ టైట్ చేయకూడదు. మనం సిగ్నల్ కలుపుకుంటప్పుడు అటు ఇటు తిప్పాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు చేసినాక సిగ్నల్ ఓకే అయినాక మనం ఫుల్ టైట్ అనేది చేసుకోవాలి. ఈ సిగ్నల్ అనేది కలిపేటప్పుడు మీకు వితౌట్ మీటర్ లేకుండానే దీన్ని ఏ విధంగా కలుపుకోవాలని మీకు చూపిస్తాను. మనకు ఈ నట్ బోల్ట్ అనేది 2 సైడ్ అయితే వస్తాయి. మనం 2 సైడ్ అనేది నీట్గా అయితే ఫిట్ చేసుకోవాలి. అప్పుడైతే ముందైతే మనం ఫిట్ అయితే చేసుకోకూడదు. ఎందుకంటే మనం పైన ఫిట్టింగ్ చేసిన తర్వాత మనకు అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి ఫుల్ టైట్ చేయకండి. సరే కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికైతే మీరు చూస్తున్న ఈ పైప్ ఉంది కదా, పైప్ అనేది ఈ విధంగా వస్తుంది కదా. మన పైప్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి కింది సైడ్ ఉంది కదా, ఈ కింది సైడ్ అయితే ఈ పట్టి అనేది మనం కింద ఫిట్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పట్టి అనేది కింద ఫిట్ చేసుకోవాలి. ఈ పట్టి ఫిట్టింగ్ చేసే ముందు, ఎందుకంటే మనం గ్రౌండ్కి అయితే దీన్ని కొట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొట్టుకున్నాకనే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మీకు అందాజ కొద్దిగా అట్లా చూపిస్తాం. ఈ విధంగా పట్టిని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఒక స్క్రూ అనేది ఇక్కడ వేసుకోవాలి. నట్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక మనకు ఎల్ఎంబి పట్టి అండి. ఎల్ఎంబి పట్టి అనేది మనం ఇక్కడ పెట్టి ఇక్కడ మనకు వాటర్ అనేది పోకుండా ఒక ప్లాస్టిక్ మూత అనేది వస్తుంది, కూడా పెట్టుకున్నాం.
ఎల్ఎంబి పట్టీని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ కూడా నట్టు బోర్డు అని కంపల్సరీ వేసుకోవాలి. సరే, మనకు దీని మధ్యలో అయితే ఎల్ఎంబి అయితే వస్తుంది. అదేవిధంగా ఈ 2 పట్టీలు ఉన్నాయి కదా, సపోర్ట్ పట్టీలు, మనకు స్టేబుల్ ఉండడానికి అయితే ఈ 2 పట్టీలు అయితే వస్తాయి. ఈ పట్టీలను ఇక్కడ పైప్ ఉంది కదా, పైప్కి అయితే 2 సైడ్ అయితే బిగించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే పెట్టుకోవాలి 2 సైడ్. ఒకసారి నిలబడి తీసుకుంటాం. మనం మొత్తానికి అయితే ఈ విధంగా ఉంటుందండి. షాపు కానీ గోడ కానీ ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుందండి. చూసారు కదా, ఇంత ఈజీగా అయితే మనం సన్ డైరెక్ట్ ఒక యాంటీనా అనేది ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అనేది నీకు షాప్ పైన అయితే డ్రిల్ వేసి ఏ విధంగా ఫిట్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం, పైన చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, పైన ఒక అయితే యాంటీనా అయితే ఉన్నది సన్ డైరెక్ట్. దాన్ని అయితే మాకు పొద్దున్న అయితే కూతురు అనేది విరగొట్టినాయి. అది ఎట్లా విరగొట్టినా చూపిస్తాం మీకు. దాని ప్లేస్లో అయితే ఇప్పుడు కొత్త యాంటీనా అనేది ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాం. బాక్స్ అనేది అయితే పాతది ఉంది, ఎల్ఎంబి కూడా పాతది. ఒక యాంటీనా మాత్రమే విరగొట్టడం జరిగింది కూతురు అనేది. అది కూడా చూపిస్తాను. పైకి అయితే వెళ్దాం రండి. ఏ విధంగా ఫిట్టింగ్ అది కూడా చూపిస్తాను. సిగ్నల్ కూడా ఏ విధంగా కలుపుకోవాలని కూడా చూపిస్తాను. చూసారు కదా, కోతలు అయితే ఇక్కడ పట్టుకుని అయితే దీన్ని మొత్తం విరిచేసి కింద బేస్ ఉంది కదా, ఈ బేస్ కూడా అయితే తుక్కు అయితే విరిగింది. ఎల్ఎంబి పట్టింది కదా, ఇటు సైడ్ ఎల్ఎంబి పట్టి మొత్తం విరగొట్టడం జరిగింది. పైన ఎక్కి ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే ఇది కొద్దిగా బెండ్ అయింది. బెండ్ తీసి చక్క వేసినా కానీ ఫలితం లేకుండా అవుతున్నది. సిగ్నల్ అయితే రావట్లేదు. అందుకని మొత్తం నేను తీసేది కొత్త అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎల్ఎంబి అయితే ఓకే ఉంది. ఎల్ఎంబి అనేది నేను తీసుకుంటున్నాను. మొత్తానికైతే ఎల్ఎంబి అనేది ఫిట్ చేస్తాను. చాలా కూడా తెలియదు. సరే, ఎల్ఎంబి కూడా కొద్దిగా విరగొట్టినాయి. ఒకవేళ ఇది పని చేయకపోతే కొత్త ఎల్ఎంబి అనేది వేసుకుంటాను. చూస్తాను అది పని చేయదు అనేది. సరే, మనకి ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ ఈ పట్టికి అయితే మనం డ్రిల్ అనేది వేసుకొని మనం గట్ల అనేది పెట్టుకొని మనకు స్క్రూలు అయితే వస్తుంది, దొడ్డు స్క్రూలు. ఆ స్క్రూలు అనేది ఇక్కడ వేసుకోవాలి, అలాగే ఇక్కడ కూడా వేసుకోవాలి. అయితే మనకు ఇటు సైడ్ చూసుకుంటే తూర్పు అండి, ఇటు సైడ్ ఆగ్నేయం అండి. ఆగ్నేయంకు తూర్పు మధ్యలో అయితే ఈ మన స్టాండర్డ్ పోల్ అనేది ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఆ సిగ్నల్ కూడా తూర్పుకు ఆగ్నేయం మధ్యలోనే సిగ్నల్ అనేది వస్తుంది. దాన్ని కూడా మీకు ఏ విధంగా కలుపుకోవాలని చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇక్కడైతే మార్కింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఇక్కడైతే నేను డ్రిల్ మిషన్ అయితే హోల్స్ అనేది వేస్తాను. మనకు గట్టిలు అయితే ఈ విధంగా అయితే వచ్చినాయి. ఈ గట్టిలకు ఈ స్క్రూ అనేది బిగించుకోవాలి. ఇప్పుడైతే నేను మార్కింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను. కరెక్ట్ మనం మార్కింగ్ అయితే ఎక్కడ ఇచ్చినా అక్కనే డ్రిల్ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ నేను పైకి అయితే వైర్ అనేది తీసుకున్నాను.
పైకి అయితే నేను కరెంట్ అయితే తీసుకున్నాను. మనకు ఈ పట్టి వచ్చేసి మనకు 6 mm దాకా అయితే ఉంటుంది. 6 mm అంటే నేను మినిమం ఒక 8 mm డ్రిల్ వేసుకుంటున్నాను. 6 mm వేస్తా కానీ 6 mm బాగా అరిగిపోయి ఉన్నది, అది పని చేయదు. అందుకని నేను 8 mm డ్రిల్ అనేది వేసుకొని హోల్స్ అనేవి వేస్తాను. స్పైనర్ ఈ విధంగా స్పైనర్తో అయితే మనం టైటన్ చేసుకోవాలి. మనం ఎంత రెడీ చేసుకుంటే అంత స్టాండర్డ్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ పైప్ అనేది ఇక్కడ ఈ స్టాండ్ అనేది బిగించుకున్నాక ఈ 2 సపోర్ట్ లెగ్లు అయితే వస్తాయి, కూడా మనం మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఈ మార్కింగ్ ఇచ్చుకునేటప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ సపోర్ట్ ప్లేస్ ఉంది కదా, మనం ఇక్కడ మీరు చూస్తున్నది ఉంది కదా యాంటీనా అనేది, యాంటీనా మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవాలి క్లాంప్కి అయితే. ఇదైతే మనకు స్ట్రేట్గా అయితే ఉండాలి. ఎటు కొద్దిగా వంకర బెండ్ కానీ మనకు సిగ్నల్ అనేది రాదు. కట్టుకుంటే మాత్రం సిగ్నల్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. అందుకని మీరు స్ట్రేట్గా చూసుకొని కింద లెక్కలు అనేది ఫిట్ చేసుకోవాలి. ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చుకున్నాం కింద. ఇక్కడ నేను డ్రిల్ వేసుకొని మళ్ళీ గట్టిలాని పెట్టుకొని స్క్రూ అయితే వేసుకుంటాను. ఇక్కడ ఇక్కడనైతే మార్కింగ్ అయితే ఇచ్చుకున్నాను. సరే కదా, ఇక్కడ 2 హోల్స్ అయితే వేస్తాను. వీటి కోసం అయితే నేను 8 mm బిట్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాను. కరెంట్ అనేది ఈ విధంగా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికైతే యాంటీనా అనేది పెట్టుకుందాం. మన కింద ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే యాంటీనా అనేది పెట్టుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు సన్ డైరెక్ట్ అనేది పైకి అయితే రావాలి. ఇప్పుడు ఈ క్లాంప్ అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. మనకు ఏ సైడ్లో అయితే సిగ్నల్ వస్తుందో ఆ సైడ్కి అయితే మనం తిప్పి పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను మీరు చూస్తున్నాను అట్లా అయితే టైట్ చేయలేదు, ఇప్పుడు టైట్ చేసుకుంటాను. వీటిని కూడా మనం లైట్గా టైట్ చేసుకోవాలి, బాగా టైట్ చేసుకోవద్దు. ఎందుకంటే మన సిగ్నల్ అనేది ఓకే అయినాక ఇప్పుడు టైట్ చేసుకుంటే అప్పుడు మనకు మెస్లకుండా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం లైట్గా అనేది టైట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఎల్ఎంబి అయితే ఫిట్టింగ్ చేసుకున్నాం. మన సిగ్నల్ అనేది ఏ పాయింట్లో వస్తుందంటే మనకు తూర్పు ఆగ్నేయ మధ్యలో అయితే మనకు ఈ సన్ డైరెక్ట్ యొక్క ఫేజ్ అనేది ఉండాలి. ఈ విధంగా ఈ తూర్పు ఇటు ఆగ్నేయం కదా, ఈ మధ్యలో అయితే మనకు ఫేజ్ అనేది ఉండాలి. ఈ విధంగా అండి. అలాగే మనం టీవీలో అయితే సౌండ్ అనేది పెట్టుకొని స్ట్రెంత్ అనేది పెట్టుకొని మనం ఇక్కడ చర్చింగ్ అనేది చేయాలి. చర్చింగ్ చేసినప్పుడు మనకు ఛానల్ ఓకే అయినప్పుడు సిగ్నల్ అనేది వచ్చినప్పుడు మనకు సౌండ్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు మన సిగ్నల్ అనేది వచ్చిందని మనం ఓకే చేసుకోవాలి. అప్పుడు కింద మనకు వదిలిపెట్టిన నట్టున్నాయి కదా, నట్లనే ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇదంతా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఎల్ఎంబై సెట్ చేసుకోవాలి. ఎల్ఎం అనేది కొన్ని పాత మోడల్స్ అయితే ఇటు సైడ్ వస్తాయండి, ఇట్లా క్రాస్లో ఉండాలి. కొన్ని అయితే మనకు దీని న్యూ మోడల్ కాబట్టి కొద్దిగా ఈ క్రాస్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇటు సైడ్ మనకు దీనికి పట్టికి అయితే స్ట్రేట్ అయితే రావాలి. ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత మనం టైట్ చేసుకోవాలి. మనం వచ్చేసి ఇట్లా కింది నుండి అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు
సేపు అయితే ఉంటుంది కాబట్టి ఈ కింద తీసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇది ఓకే అయింది కదా. ఎల్ఎంఎన్ ఓకే చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు సిగ్నల్ని కలుపుకోవాలి. నేను చెప్పిన దిక్కు అనేది యాంటీనా అనేది సెట్ చేసుకున్న తర్వాత మనం టీవీలో అయితే సౌండ్ అనేది పెట్టుకొని మనం ఈ యాంటీనాని అయితే కొద్దిగా అటు ఇటు అనేది కదిపినప్పుడు అయితే మనకు సిగ్నల్ అనేది వచ్చినప్పుడు మనకు టీవీలో అయితే ఛానల్ అనేది రన్ అయితే అవుతుంది. అప్పుడు మన సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం కంపల్సరీగా సిగ్నల్ అనేది ఓకే అయిందనేది మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీటర్ లేకుండా అయితే మనం సిగ్నల్ అనేది కలుపుకోవచ్చు.